2010లో నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు నారాయణరెడ్డిపేట గ్రామాలకు సంబంధించిన 2400 మందికి ఇంటి పట్టాలు ఇచ్చారని 800 మందికి స్థలాలను చూపించలేదని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీరామ్ తెలిపారు. స్థలాలు చూపించాలని కలెక్టర్ని కోరారు. ఈ కార్యక్రమంలో జానకి ప్రసాద్, అబ్దుల్ గని, అశోక్, అనిల్, శ్రీనివాసులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీరామ్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మరియు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను. ఈరోజు నెల్లూరు రూరల్ అటువంటి కోడూరుపాడు ఏదైతే ఉందో ఆ కోడూరుపాడు భూ సమస్యల మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 2008-10 ఆ టైంలో కోడూరుపాడు నారాయణపేట గ్రామాలకు సంబంధించి దాదాపు 2400 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలకు సంబంధించి దాదాపు 1600 మందికి ఇళ్ల స్థలాలు చూపించారు. మిగిలిన 800 మందికి ఇళ్ల స్థలాలు చూపించాల్సి ఉంది. ఆ 800 మందికి ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పేసి కోడూరుపాడులోనే పేపర్ మిగులు ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయితే ఏదైతే ఉందో ఆ భూమిని సర్వే చేసి ఆ భూమిలో ఈ 800 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారిని మా పార్టీ తరఫున కోరటం జరిగింది. అదేవిధంగా ఆ భూమి ఎంతో వాల్యుబుల్ భూమి కాబట్టి ఆ భూమి మీద కొంతమంది భూస్వాములు కన్నేసి ఆ భూమిని అన్యాకంతం చేయాలని చూస్తా ఉన్నారు. గతంలో ఆ భూమిలో పట్టాలు ఉన్నాయంటూ కొంతమంది కోర్టుకెళ్ళి ఆ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. మేము కలెక్టర్ గారిని ఒకటి కోరుతా ఉన్నాము, ఎవరైతే ఆ భూమి మీద పట్టాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారో వాళ్ళ పట్టాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేసి అవి నకిలీ పట్టాలా ఒరిజినల్ పట్టాలా నిగ్గుతేల్చినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్తా ఉన్నాము. కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని అలాగే ఖాళీగా ఉంచినట్లయితే అది 10 మందికి ఉపయోగపడాల్సినటువంటి భూమి కొంతమంది భూస్వాముల చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఆ భూమిని రీసర్వే చేసి ఎవరికైతే 20 మంది పేదలకి పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా పొజిషన్ ఇవ్వమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చాము. కలెక్టర్ గారు ఆ భూమి మీద త్వరలోనే నెల్లూరు ఆర్డీఓ గారిని విచారణ పంపిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి త్వరగా ఆ భూమిని రీసర్వే చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి పేదలందరూ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.